Hello everyone, welcome to my channel R-Cube Mess. My name is Rajshekhar. సో ఫిబ్రవరి నెల 28వ తేదీన నిర్వహించిన ఎన్టీఎస్సి స్టేజ్ 1 ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాట్ పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, మరి వాటిని మనము సింపుల్గా షార్ట్ కట్స్లో లాజికల్గా ట్రిక్స్ను ఉపయోగించి ఏ విధంగా మనము చేయవచ్చునో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మరి మొత్తంగా మనకు శాట్ విభాగంలో శాట్ పేపర్లో మ్యాథమెటిక్స్ విభాగానికి సంబంధించి 20 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి ఒక్కొక్క వీడియోలో 5 ప్రశ్నలు చొప్పున మీకు ఈజీగా ఏ విధంగా చేయవచ్చో ఒకసారి మనము సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాం. The average age of students of a class is 15.8 years. The average age of boys in the class is 16.4 years and that of the girls is 15.4 years. The ratio of the number of boys to the number of girls in the class. ఇక్కడ మనకు సింపుల్గా ఎలిగేషన్ ఆర్ మిక్సర్స్ ఈ కాన్సెప్ట్ ఉపయోగించి చాలా ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇందులో మనకు బాయ్స్, గర్ల్స్. ఇందులో మనకు ద యావరేజ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 16.4 years అని ఇవ్వడం జరిగింది. అలాగే గర్ల్స్ యావరేజ్ ఏజ్ వచ్చి మనకు 15.4 years ఇవ్వడం జరిగింది. మరి మొత్తం క్లాస్ యావరేజ్ వచ్చేసి 15.8 years ఇవ్వడం జరిగింది. మనకు ఈ ఎలిగేషన్ మెథడ్లో చాలా ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు 16.4 మైనస్ 15.8, we get 0.6. 15.8 minus 15.4, we get 0.4. Now we get ratio of boys is to girls is equal to 0.4 is to 0.6. That is equal to 4 is to 6. After cancellation we get 2 is to 3. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. మనకు ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x by 2x plus y plus z is equal to y by x plus 2y plus z is equal to z by x plus y plus 2z is equal to a, then the value of a. Here given condition is x plus y plus z not equal to 0, right? మరి మనకు ఇచ్చిన ప్రశ్నలో ఒకసారి సింపుల్గా మనకు చాలా ఈజీగా చేయాలంటే ఇక్కడ x is equal to y is equal to z తీసుకున్నాం అనుకోండి, మనకి సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది. మరి ఇక్కడ x is equal to y is equal to z ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే x by 2x, y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాం, z ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అలాగే y by x ప్లేస్లో మనం y సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 2y, z ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు z by x ప్లేస్లో z, y ప్లేస్లో z ప్లస్ z. హియర్ we get x by 4x is equal to y by 4x is equal to z by 4x. ఆ వాల్యూ మనకు a ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వాల్యూ a ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ దిస్ x క్యాన్సిల్ చేయొచ్చు. అలానే y మనము క్యాన్సిల్ చేస్తే ఇక్కడ y వస్తుంది, y క్యాన్సిల్. z మనము క్యాన్సిలేషన్ చేస్తే 1 టైం. మనకు a ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుందన్నమాట. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1/4 మనకి ఆప్షన్ 2 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. అసర్టెన్ రీజన్. మనకు ఫస్ట్ అసర్టెన్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ఇఫ్ ద పాయింట్స్ a 8, 1, so a is 8,
1. So point B is k comma minus 4, point C is 2 comma minus 5 are collinear, then k is equal to 4 అని ఇవ్వడం జరిగింది. సో మరి ఒకసారి మనము k వాల్యూ 4 వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. సో ఇఫ్ ABC are collinear, then area of triangle ABC is equal to 0 square units. సో ఇందులో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 తీసుకొని మనం k వాల్యూ ఒకసారి ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ 0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ, సో వాట్ ఈజ్ x1? x1 ఈజ్ 8, y2 మైనస్ y3 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ x2 ఈజ్ k, y3 మైనస్ 5 మైనస్ y1 1 ప్లస్ x3 ఈజ్ 2, y1 is 1, y2 is minus 4, minus half, minus plus 4. So is equal to 0. మరి హాఫ్ రైట్ సైడ్ తీసుకెళ్తే 0 అవుతుంది కాబట్టి సో 8 into 5 minus 4 1 అవుతుంది. మైనస్ 5 మైనస్ 6 యాడ్ చేస్తే మైనస్ 6 into k మైనస్ 6k, 5 into 2 10 plus 10 is equal to 0. So 6k is equal to 18, k is equal to 3. So but they are given in problem k is equal to 4. So this is false. So first one is false. Second one, reason is 3 points A x1 y1 B y2 y2 and C B x2 y2 and C x3 y3 are collinear when AB plus BC is equal to AC or AC plus CB is equal to AB or BA plus CA is equal to BC. సో ఇక్కడ మనకు ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మనకు సెకండ్ వన్ రీజన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి అసర్టైన్ అనేది అది ఫాల్స్ అవుతుంది. రీజన్ కొలీనియర్ అని ప్రూవ్ చేయనప్పుడు మనకు ఈ 3 కండిషన్స్లో ఏ విధంగా అయినా కూడా మనము ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఈ 3 కండిషన్స్లో అది మనకు రీజన్లో ఇచ్చాడు. సో ఇది ట్రూ అవుతుంది. సో మనకి 43 ఆన్సర్ వచ్చేసి సో ఏ ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ అవుతుంది. ఏ ఈజ్ స్టేట్మెంట్ ఏ అసర్టైన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ అవుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాం. ఏ ఒకసారి చూస్తే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. కాదు, ఏ ఈజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ 2 అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో మనకు ఈ క్వశ్చన్ ప్రాబబిలిటీకి సంబంధించింది. కార్డ్స్ మార్క్డ్ విత్ ద నంబర్స్ 13, 14, 15 and so on 60 are placed in a box and mixed thoroughly. One card is drawn at random from the box. So read the information carefully and match the following. సో ఇది క్వశ్చన్ మనకు. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కార్డ్స్ ఒకసారి చూస్తే 13 to 60 అన్నప్పుడు ఇందులో మనకు 12 కార్డ్స్ లెస్ చేస్తే సో n of s is equal to 48. సో టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ మనకు 48 వస్తాయి. సో ఇందులో చూద్దాం. ఆప్షన్ ఏ ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే the probability of the number that is on the card drawn is divisible by 5 అని చెప్పాడు. సో అంటే మనకు 5తో డివైడ్ అయ్యే నంబర్స్ సో ఈజ్ ఈక్వల్ టు డివిజిబుల్ బై 5 అన్నాడు. అప్ టు 60 వచ్చేసి మనకు అంటే 5తో డివైడ్ అయ్యే నంబర్స్ మనకు 13 నుంచి 60 వరకు అంటే సో 15, 20, సో 25 ఇలా అప్ టు 60 వరకు మల్టిపుల్స్ ఆఫ్ 5. మరి ఎన్ని ఉన్నాయనేది మనకు ఒక క్వశ్చన్. సో n ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సో అప్ టు 60 బై 5 చేస్తే మనకు 12 వస్తాయి. మైనస్ అప్ టు 12 లెస్ చేస్తే 2 లెస్ చేస్తే టోటల్ మనకు 10 వస్తుంది. సో అప్పుడు ప్రాబబిలిటీ వచ్చేసి P ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 10 by 48. సో యూ గెట్ 5 by 24. అంటే సో మనకు
5/24 ఆన్సర్. మరి 5/24 ఒకసారి చూద్దాం ఎక్కడ ఉందనేది. ఆప్షన్స్లో 5/24 ఆర్ అంటే ఆర్కి మనకు 1. సో ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్లో చూడండి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆర్కు 1 వచ్చేసింది. సో మరి ఆర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఆర్కు 1 అన్నప్పుడు ఆర్కు 1 అనేది ఇది ఒక్కటి మాత్రమే ఉంది 4 ఆప్షన్స్లో. ఇక్కడ R3 ఇచ్చాడు, సో R4 ఇచ్చాడు, R2 ఇచ్చాడు. సో చూడండి ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల మనకు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సో ఆప్షన్ 4 అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. అయితే రిమైనింగ్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాం, ఎందుకంటే వాటి మీద కూడా మనకు నాలెడ్జ్ అవసరం కాబట్టి స్టూడెంట్స్కు. మరి ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకు సెకండ్ క్వశ్చన్ చూస్తే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది నంబర్ దట్ ఈస్ ఆన్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ ప్రైమ్ నంబర్ అని చెప్పాడు. సో జనరల్గా మనకు ప్రైమ్ నంబర్స్ మనము కౌంట్ చేయాలి. సో అంటే 30 నుంచి 60 వరకు ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మనము చూద్దాం. సో ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 13 to 60. సో 13 ఈజ్ ప్రైమ్ నంబర్. అంటే మీరు అప్ టు 60 కనుక్కొని అప్ టు 12 లెస్ చేసినా సరిపోతుంది. లేదా మనకు మొత్తం ప్రైమ్ నంబర్స్ 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59. సో ఇవి మనకు టోటల్ ప్రైమ్ నెంబర్స్. ఇవి ఒకసారి కౌంట్ చేస్తే మనకు టోటల్ మనకు 12 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో అప్పుడు మనకు ప్రాబబిలిటీ వచ్చేసి P of E is equal to 12/48. సో we get 1/4. సో అప్పుడు మనకు సెకండ్ వన్కి సో ఆప్షన్ 1/4 అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ 1/4 అనేది ఒకసారి ఎక్కడ ఇచ్చారు చూద్దాం. సో ఫస్ట్ వన్ P అనమాట. 1/4 వచ్చేసి P అవుతుంది. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ది నంబర్ దట్ ఈజ్ ఆన్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 19 అని చెప్పాడు. సో మనకు 13 to 60 మల్టిపుల్ ఆఫ్ 19 మీన్స్ 19, 38, 57. సో అంటే అప్పుడు ప్రాబబిలిటీ మనకు సో 3 out of 48. సో 1/16 వచ్చేస్తుంది. అంటే మనకు ఇక్కడ ఎస్ థర్డ్ క్వశ్చన్కి మనకు ఆప్షన్లో ఎస్ కనిపిస్తుంది అనమాట. ఇలా చేయవచ్చు. ఇంకా ఫోర్త్ వన్ చూస్తే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది నంబర్ దట్ ఈజ్ ఆన్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ కాంపోజిట్ నంబర్ అని చెప్పాడు. సో ఇందాక మనకు ప్రైమ్ నంబర్స్ ఆల్రెడీగా కౌంట్ చేసాం. సో ప్రైమ్ నంబర్స్ మనకు 12 ఉన్నాయని చెప్పాం. 12 ఉన్నాయని తెలిసింది. సో 13 నుంచి 60 వరకు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ 12 ఉన్నాయి. సో మరి రిమైనింగ్ కాంపోజిట్ నంబర్స్ కాబట్టి సో ఇక్కడ మనకు 13 నుంచి 60 వరకు కాంపోజిట్ నంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనం సింపుల్గా 48 మైనస్ ఇందులో 12 ప్రైమ్ నెంబర్స్ లెస్ చేస్తే 36 వస్తుంది. సో అప్పుడు ప్రాబబిలిటీ వచ్చేసి P of E is equal to 36/48 అవుతుంది అనమాట. సో మనకు 36/48 12తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 12 3s 12 4s 3/4 వస్తుంది. అయితే మనకు ఇక్కడ ఆప్షన్లో 36/48 ఇవ్వడం జరిగింది, క్యూ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. అయితే మీకు ఒక్క ప్రశ్న చేయడం ద్వారానే మనకు ఆన్సరు ఇక్కడ ఐడెంటిఫై చేశామనే విషయం మీరు గుర్తించాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో PRS are 3 persons with age of 26 years, 27 years and 28 years respectively. So in what ratio must they invest money at 10% per annum compounded yearly so that each get same sum at the age of their retirements అన్నాడు. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే PRS. సో P యొక్క ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్ ఇచ్చాడు, Q ఏజ్ 27 ఇయర్స్, S వచ్చేసి 28 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది.
సో మరి వారు అమౌంట్ను ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో మనకు 10% ఫర్ ఎనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు వారు రిటైర్మెంట్ అయినప్పుడు అందరికీ కూడా ఒకే అమౌంట్ వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే సో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి మనకు ఇందులో మనకు 28 ఇయర్స్ కాబట్టి మ్యాక్సిమం 28 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ తీసుకుందాం. 28 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ తీసుకుంటే సో అప్పుడు అమౌంట్ పి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సో P2Q 1 ఇయర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 1 ఇయర్ అంటే సో ఇతడు 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడని అర్థం. సో R వచ్చేసి 1 ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు. సో S వచ్చేసి మనకు డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ అనేది అక్కడ వచ్చేస్తుంది. మరి దీన్ని ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా చేయవచ్చు. సో ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం. సో ఆప్షన్ ఏ తీసుకుంటే ఆప్షన్ ఏ మనకు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడనుకుంటే, అంటే ఆప్షన్ ఏలో ఫస్ట్ పి అనే వ్యక్తి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడనుకుంటే సో మనకు రేట్ ఆఫ్ 10% అన్నాడు. అంటే 10% కలిపితే మనకు సో 1 ఇయర్కి తర్వాత 110 రూపీస్ వస్తుంది. సో 10% యాడ్ చేస్తే 1 ఇయర్ తర్వాత 110 వస్తుంది. సో మరి నెక్స్ట్ 1 ఇయర్కి అన్నప్పుడు మనకు మరి 10% యాడ్ చేసామనుకోండి. సో ఇందులో 10% అంటే 11 రూపీస్ అవుతుంది. 110లో 10% 11 యాడ్ చేస్తే మనకు 121 వస్తుంది. అంటే పి యొక్క అమౌంట్ ఇక్కడ మనకు 100 రూపాయలు తీసుకున్నప్పుడు సో అది మరి నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత వచ్చేది 121 రూపీస్ వస్తుంది. ఇది సిఐ ప్రకారం. సో నెక్స్ట్ ఆర్ తీసుకుంటే సో ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ మనకు ఇతడు 1 ఇయరే కాబట్టి ఇతనికి కూడా 121 రూపీస్ రావాలంటే సో ఇతని ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అక్కడ 110 రూపీసే కావాలి. 110 రూపీస్ అవుతే మనకి ఏమవుతుందంటే 10% యాడ్ చేస్తే మనకు 121 వస్తుంది. ఎస్ ఎలాగో 121 రూపీస్ కాబట్టి సో వీళ్ళిద్దరికి ముగ్గురికి ఈక్వల్గా రావాలన్నప్పుడు సో అప్పుడు మనకు పి అనే వ్యక్తి 100 రూపీస్, సో ఆర్ అనే వ్యక్తి 110, సో ఎస్ అనే వ్యక్తి 121. సో ఈ రేషియో ప్రకారం అక్కడ మనకు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సో 100, 110, 121. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు. సో మనకు ఆప్షన్ 2 అవుతుంది చాలా సింపుల్గా. సో ఈ విధంగా మనకు NTSC నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ సో మరి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్టేజ్ 1లో మనకు శాట్ పేపర్లో మ్యాథమెటిక్స్ విభాగం సంబంధించిన 5 క్వశ్చన్స్ మనం ఈరోజు ఏ విధంగా అడగడం జరిగింది, వాటిని ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్లు తెలుసుకోవడం జరుగుతుంది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.